నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు గోదావరి ప్రాజెక్టులపై తెలంగాణ మహారాష్ట్ర అవగాహన భూసేకరణ నష్టపరిహారం బాధ్యత తీసుకున్న కేసీఆర్ సర్కార్ సహకరిస్తామన్న పొరుగు రాష్ట్రం మహా ఒప్పందం కుదుర్చుకుని వస్తున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలకనున్న తెరాస బేగంపేట విమానాశ్రయంలో బహిరంగ సభ సీఎం ఇంటి వరకు భారీ ర్యాలీ ఆంధ్రప్రదేశ్ యువత సౌకర్యార్థం ఆవిష్కరణ సంస్థలు జిల్లాకొకటి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు స్టార్టప్ కంపెనీల కోసం 200 కోట్లు కేటాయిస్తామని ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో పరిసమాప్తమైన కృష్ణా పుష్కరాలు తెలంగాణలో 2.5 కోట్ల మంది ఏపీలో 1,91,00,000 మంది స్నానమాచరించినట్లు అంచనా నయ్యం ఆస్తులపై లోతుగా దర్యాప్తు దేశవ్యాప్తంగా 29 అడ్డాల్లో దందాలు సాగించినట్లు పోలీసుల అంచనా నిందితుల కస్టడీ కొనసాగింపుపై నేడు కోర్టు ఆదేశాలు జాతీయవాదమే భాజపాకు గుర్తింపన్న ప్రధాని మోదీ సామాజిక శక్తిగా ఎదగాలని పార్టీ కోర్ గ్రూప్ సభ్యులకు పిలుపు సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని స్పష్టీకరణ సంపన్న దేశాల జాబితాలో భారత్కు 7వ స్థానం వ్యక్తి సగటు ఆస్తుల ఆధారంగా న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక మొదటి 2 స్థానాల్లో అమెరికా చైనా ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ తుమ్మిడిహట్టి చనాక కొరాట ఆనకట్టల నిర్మాణానికి 2 రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకోగా వాటికి భూసేకరణ నష్టపరిహారం బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది మహారాష్ట్ర పరిధిలోని భూభాగానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించనున్నట్లు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేసిన మినిట్స్ లో పొందుపరిచారు గోదావరి ప్రాణహిత పెన్గంగ నదులపై నిర్మించతలపెట్టిన 3 ఆనకట్టలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి మహారాష్ట్ర నుంచి సంపూర్ణ ఆమోదం లభించింది సంయుక్త నీటిపారుదల ప్రాజెక్టులపై ముంబై వేదికగా జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశం 3 ఆనకట్టల నిర్మాణానికి అంగీకారం తెలిపింది ప్రతిష్టాత్మక మేడిగడ్డ తమ్మిడిహట్టి చనాక కొరాట ఆనకట్టల నిర్మాణాలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య చారిత్రక ఒప్పందం కుదరగా స్థాయీ సంఘం సిఫార్సు చేసిన విధంగా ప్రాణహిత నదిపై తమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల పూర్తి నిల్వ సామర్థ్యంతో ఆనకట్ట నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించింది గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద 100 మీటర్ల పూర్తి నిల్వ సామర్థ్యంతో మరో బ్యారేజీ కూడా ఆమోదం తెలిపింది భవిష్యత్తులో మరో మీటర్ ఎత్తు పెంచుకునేలా ఒప్పందం జరిగింది అయితే వాస్తవ ముంపును పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఎత్తు పెంపుపై అంతర్రాష్ట్ర మండలి నిర్ణయం తీసుకుంటుందని సమావేశం మినిట్స్ లో పేర్కొన్నారు మినిట్స్ ప్రకారం మేడిగడ్డ తమ్మిడిహట్టి ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతుల్ని తెలంగాణ పొందాల్సి ఉంటుంది మహారాష్ట్ర భూభాగంలోని అనుమతులకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది వరద వెనుక జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం సహా ఆనకట్టలు నిర్మాణాలకు సంబంధించిన నమూనాలన్నింటినీ సీడీఓ ఆమోదించాల్సి ఉంటుంది భూమి వరద బారిన పడకుండా కట్టలు నిర్మించడంతో పాటు ఆనకట్ట నిర్మాణ సమయంలో నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది 2013 భూసేకరణ చట్టం లేదా 2 రాష్ట్రాలు అంగీకరించిన విధంగా భూసేకరణ లేదా భూసమీకరణ చేయాలి మహారాష్ట్ర భూభాగంలో బహిరంగ విచారణకు ఆ ప్రభుత్వం సహకరిస్తుంది 2 ఆనకట్టల నిర్మాణ వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే పూర్తిగా భరించనుంది గోదావరి జలాల పంపిణీ ట్రైబ్యునల్ ఉత్తర్వులకు లోబడి నదీ జలాలపై మహారాష్ట్రకు హక్కు ఉండడంతో పాటు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది ముంపు ప్రాంతాల్లో మత్స్య జల రవాణా హక్కులు 2 రాష్ట్రాలకు ఉంటాయి ముంపు ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యాకే నదిపై నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి పెన్గంగపై 213 మీటర్ల ఎత్తులో చనాక కొరాట ఆనకట్ట నిర్మాణానికి కూడా అంతర్రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది ఆనకట్ట నిర్మాణ వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే పూర్తిగా భరించనుండగా తెలంగాణ 80%, మహారాష్ట్ర 20% నీటిని వినియోగించుకోవాలి పెన్గంగపై పింపరాడ్ పరసోడా ఆనకట్ట ఎత్తు తగ్గించి డిగ్రాస్ వద్ద అదనపు ఆనకట్ట నిర్మించాలని అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు అయితే సమగ్ర సర్వే తర్వాత సమన్వయ స్థాయీ సంఘం సమావేశాల్లో చర్చించి డిగ్రాస్ ఆనకట్టపై తుది నిర్ణయం తీసుకుంటారు అన్ని సంయుక్త ప్రాజెక్టులకు సంబంధించిన నమూనాలు ప్రాజెక్టు నివేదికల వివరాలు 2 రాష్ట్రాలకు అందుబాటులో ఉండాలని అంతర్రాష్ట్ర మండలి స్పష్టం చేసింది మరోవైపు మహారాష్ట్రతో తుది ఒప్పందం పూర్తయినందున వీలైనంత త్వరగా బ్యారేజీల నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది
మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు హైదరాబాద్లో తెరాస శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పలువురు మంత్రులు, ముఖ్య నేతలు బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రిని అభినందించనుండగా అక్కడే ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల రద్దీని నియంత్రించాలని స్పష్టం చేశారు. పలువురు పోలీసు అధికారులతో సమావేశమైన మంత్రి బందోబస్తు అంశాలపై చర్చించారు. విమానాశ్రయం వద్ద సభ అనంతరం ముఖ్యమంత్రి నివాసం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి గారు నేరుగా ఎయిర్పోర్ట్కు వచ్చిన తర్వాత గౌరవ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, మరి అందరూ ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ ముఖ్యమంత్రి గారిని అక్కడ మరి స్వాగతం చెప్పిన తర్వాత వారు బస్సు మీద అక్కడి నుంచి కళాకారుల సమక్షంలో ఇక్కడికి బయలుదేరిన తర్వాత ఇక్కడి నుంచి మరి వారు అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎయిర్పోర్ట్ లోపల భాగంలోనే, బయట కాదు. బయట వల్ల ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు కాబట్టి మధ్యాహ్నం ఈ కార్యక్రమం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు పరిసమాప్తమయ్యాయి. పుష్కరాలు జరిగిన 12 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాల్లో 191,00,000 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. విజయవాడలోని అన్ని ఘాట్లలో 77,08,561 మంది స్నానాలు చేయగా గుంటూరు అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 71,89,360 మంది మునకలు వేశారు. కర్నూలు జిల్లాలో 40 లక్షల మందికి పైగా పుష్కర స్నానాలు ఆచరించినట్లు వెల్లడించింది. ఆద్యంతం ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగింపు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించింది. పవిత్ర సంగమం వద్ద బాణాసంచా వెలుగులు, కళాకారుల ప్రదర్శనల మధ్య కృష్ణమ్మకు నవహారతుల కార్యక్రమం గుర్తుండిపోయేలా చేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ అండతో నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చేందుకు బాటలు వేస్తామంటూ పుష్కరుడి సాక్షిగా ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం చేయించారు. యువత సౌకర్యార్థం జిల్లాకొకటి చొప్పున ఆవిష్కరణ సంస్థలు ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు వాటి కోసం 200 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఈ ప్రగతి ద్వారా ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని స్వాగతిస్తూ ప్రపంచంలో ఉండే ఉత్తమ టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని వినూత్నమైన ఆలోచనలతో భవిష్యత్తుకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని పవిత్ర సంగమ స్థలలో మహాసంకల్పం తీసుకుంటున్నాను. తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా పుష్కర ఘాట్లలో సుమారు 2.5 కోట్ల మంది పుష్కర స్నానాలు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. మహబూబ్ నగర్ జిల్లాలోని 52 ఘాట్లలో 1,84,00,000 మంది, నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన 28 ఘాట్లలో 72 లక్షల మంది పుణ్యస్నానం ఆచరించినట్లు వెల్లడించింది. చివరి రోజు మహబూబ్ నగర్ జిల్లాలోని బీచుపల్లి, రంగాపూర్, గొందిమళ్ల ఘాట్లకు పెద్ద సంఖ్యలో భక్తులు తలరాగా నల్గొండ జిల్లా వాడపల్లి జనసంద్రమైంది. 2 జిల్లాల్లోని పుష్కర రేవుల్లో కృష్ణమ్మకు ఘనంగా నదీ హారతి ఇచ్చారు. వాడపల్లిలో హంస వాహనంపై తెప్పోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. జాతీయవాదమే భాజపాకు గుర్తింపు అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పేదల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్ని రాష్ట్రాల భాజపా కోర్ గ్రూపుల సమావేశంలో నిర్దేశించారు. భాజపాను రాజకీయ శక్తిగా మాత్రమే కాకుండా సామాజిక శక్తిగానూ తీర్చిదిద్దేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం, విస్తరణే ప్రధాన ధ్యేయంగా భాజపా కసరత్తు ముమ్మరం చేసింది. తొలిసారిగా అన్ని రాష్ట్రాల కోర్ గ్రూపులతో ఢిల్లీలో కార్యశాల ఏర్పాటు చేసిన ఆ పార్టీ వేర్వేరు అంశాలపై మంగళవారమంతా విస్తృత చర్చలు జరిపింది. కశ్మీర్లో హింస, బెంగళూరులో ఆమ్నెస్టీ సంస్థపై దేశద్రోహం కేసు, జేఎన్యూ వివాదం నేపథ్యంలో భాజపా కోర్ గ్రూపుల సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఆయా అంశాలపై నేరుగా మాట్లాడని ఆయన జాతీయవాదమే భాజపా గుర్తింపు అనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. 70వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని కేంద్ర మంత్రులు, భాజపా శ్రేణులు వారంపాటు నిర్వహించిన తిరంగా యాత్రపై మోదీ ప్రశంసలు కురిపించారు.
దేశ ఐక్యత సమగ్రతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్న వేళ ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడంలో తిరంగా యాత్ర కీలక పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధి కోసం తాము నిరంతరం శ్రమిస్తున్నామన్న ప్రధాని అలా చేయడం నచ్చని కొన్ని శక్తులు ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో జాతి నిర్మాణమే ఎన్డీఏ ప్రభుత్వ ఏకైక లక్ష్యమనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు మోదీ పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు ప్రత్యేక కృషి చేయాలని ప్రధాని సూచించినట్లు సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అనంత్ కుమార్ వెల్లడించారు. भारत के प्रधानमंत्री माननीय नरेंद्र भाई मोदी जी ने भारतीय जनता पार्टी एनडीए के सरकार गरीब कल्याण के लिए समर्पित है, इस विषय को आगे रखा। सितंबर 25 से जो पंडित दीनदयाल उपाध्याय जी का जन्मशती का वर्ष का शुभारंभ हो रहा है और पंडित दीनदयाल उपाध्याय जी ने जो अंत्योदय का विचार रखा था, उस अंत्योदय के विचार को इस कोर ग्रुप के सभी सदस्य और भारतीय जनता पार्टी आमतौर पर और भारत सरकार और हमारे प्रदेश सरकारों ने गरीब कल्याण के कार्यक्रमों के साथ देश भर में बढ़ाने का उन्होंने ऐलान किया। దేశంలోని అన్ని ప్రాంతాలకు భాజపాను విస్తరించి సమాజంలోని వేరువేరు వర్గాలకు చేరువు కావాలన్న ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అందుకోసం క్రమశిక్షణ, ఐక్యత ఆవశ్యకతను నొక్కి చెప్పారు. భాజపా అధికారంలో ఉన్న చోట్ల అవినీతి రహిత పాలన అందించడంలోనూ, ప్రతిపక్షంలో ఉన్న చోట్ల ప్రజా సమస్యలపై సమర్థంగా గళం వినిపించేలా పార్టీని నడిపించాలని కోర్ గ్రూప్లకు సూచించారు. భాజపా ఓ పార్టీ మాత్రమే కాదని, అదొక సిద్ధాంతమన్న అమిత్ షా ఇతర పార్టీలతో పోల్చితే కమలదండు కార్యశైలి భిన్నంగా ఉండడం సహజమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి భాజపాను బలోపేతం చేయడంపై కోర్ గ్రూప్ సమావేశంలో అధ్యక్షుడు అమిత్ షాతో చర్చించినట్లు భాజపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని వెల్లడించారు. బలోపేతం చేయడానికి ప్రతి సంవత్సరం కూడా విధిగా పోలింగ్ బూత్ స్థాయిలో కార్యక్రమం నిర్వహించడానికి ప్రత్యేకంగా దాని మీద చర్చ జరిగింది. ఆ దిశలోనే ఇవాళ తెలంగాణలో కూడా నేను అధ్యక్షునిగా కాకముందు 8,000 పోలింగ్ బూతులుంటే ప్రధానమంత్రి రాకతో 15,000 పూర్తయింది. మళ్ళీ జాతీయ అధ్యక్షుడు వచ్చే వరకు ఇంకా 3-4,000 అదనంగా పోలింగ్ బూతులు వేసుకుని ఆ రకంగా పోలింగ్ బూత్ నుంచి పార్టీ నిర్మాణాన్ని 2019 ఎన్నికల లక్ష్యంగా పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నాం. నరహంతకుడు నయీం ఆగడాల చిట్టా రోజురోజుకు పెరిగిపోతోంది. రక్షణ కవచాలుగా తన ఇంట్లో అట్టిపెట్టుకున్న వారిలో ఎవరైనా తన సమాచారం బయటకు చెబితే నిర్దాక్షిణ్యంగా హత్య చేసేవాడని పోలీసు విచారణలో తేలింది. దేశవ్యాప్తంగా 29 అడ్డాలను ఏర్పాటు చేసుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు గుర్తించిన పోలీసులు వాటిని వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. పొరుగు రాష్ట్రాల్లో ఆస్తులు గుర్తించేందుకు నిందితుల కస్టడీ పొడిగించాలన్న అభ్యర్థనపై కోర్టు నేడు నిర్ణయం వెలువరించనుంది. దేశవ్యాప్తంగా ఆస్తులు కూడగట్టుకున్న నయీం కేసులో పోలీసులు కీలక సమాచారం రాబడుతున్నారు. అతని భాగస్వాములైన సోదరుడు ఫహీం, మేనకోడలు సాజిదా షాహీన్ పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఫహీం, షాహీన్ తరచూ నార్సింగి మండలం అల్కాపూర్ టౌన్షిప్ లోని నయీం ఇంటికి వస్తుండేవారని పోలీసు వర్గాలు తెలిపాయి. నయీం ఇచ్చిన డబ్బుతో రాజమండ్రి, విజయవాడ, బాపట్ల, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో ఇళ్లు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఫహీం పేరు మీద కూడా వాహనాలు కొనుగోలు చేసి హైదరాబాద్, నల్గొండ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాల్లో ఉంచాడు. నయీం బొలెరో వాహనాన్ని తీసుకున్న నల్గొండ జిల్లాకు చెందిన మసూద్ ఆచూకీపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నయీం హత్యల చిట్టా కూడా పెరిగిపోతోంది. తన సమాచారాన్ని బయటకు చూపుతున్నట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా ప్రాణాలు తీసేవాడని నిందితుల విచారణలో తేలింది. ఇలా నయీం 12 నుంచి 13 మందిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అల్కాపూర్ టౌన్షిప్ లో నయీం ఇంట్లో బావ నదీం, పని మనిషి నస్రీన్ ను హత్య చేసిన ఘటనలో ఫహీం, షాహీన్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహాలను కాల్చివేయడంలోనూ వీరి పాత్ర ఉందని నిర్ధారణ వచ్చారు. నయీం కేసులో అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. తాజాగా 10 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో భువనగిరికి చెందిన 4, నల్గొండకు చెందిన వారు 6 ఉన్నారు. ఫలితంగా ఇప్పటి వరకు నయీం కేసులో అరెస్టుల సంఖ్య 39కి చేరింది. నయీం కేసులో 4 నిందితుల రిమాండ్ను రాజేంద్రనగర్ న్యాయస్థానం 14 రోజులు పొడిగించింది. ఫహీం మినహా ఆయన భార్య షాహీన్, ఫర్హానా, అబ్సాలను కోర్టులో హాజరుపరచగా సెప్టెంబర్ 6 వరకు రిమాండ్ విధించింది. వీరితో పాటు నయీం మరో అనుచరుడు గోవాలో అరెస్టైన తాజుద్దీన్ రిమాండ్ను కోర్టు పొడిగించింది. ఫర్హానా, అబ్సాల 7 రోజుల కస్టడీ పిటిషన్, ఫహీం, షాహీన్ల 10 రోజుల కస్టడీ పిటిషన్లపై కోర్టు నిర్ణయాన్ని ఇవాళ్టికి వాయిదా వేసింది. ఏపీ, ఛత్తీస్గఢ్, ముంబై, జబల్పూర్, గోవా ప్రాంతాల్లో ఉన్న నయీం ఆస్తుల్ని గుర్తించేందుకు నిందితులను తీసుకెళ్లాల్సి ఉన్నందున తమకు అప్పగించాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ది కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో తెరాస ప్రభుత్వం మంత్రాంగం ఫలించింది. జాతీయ రహదారుల అభివృద్దికి 800 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 400 కోట్లను తక్షణమే విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపారు.
ఢిల్లీలో తెరాస భాజపా నేతల సమావేశం తర్వాత ఈ మేరకు తెలంగాణకు వరాలు ప్రకటించిన గడ్కరీ రాష్ట్రంలో మరో 650 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా ప్రకటించాలన్న తెరాస సర్కారు అభ్యర్థులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా తెలంగాణకు రావాల్సిన 930 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటికే మేము హరితహారంలో అన్ని రహదారుల వెంట కూడా చెట్లు బ్యూటిఫికేషన్ గానీ అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్ అన్ని కూడా చేపట్టడం జరిగింది. దాని కింద కూడా 1160 కోట్లకి ప్రపోజల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పంపించాం. దాన్ని కూడా ఎక్సర్సైజ్ చేసి నేషనల్ గ్రీన్ హైవే పాలసీ కింద జాతీయ రహదారులకి నిధులు ఇవ్వమని చెప్పి కోరాం. దాన్ని కూడా మంత్రి గారు సానుభూతితో పరిశీలించి ఈ సంవత్సరం కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ కి ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. పట్టణీకరణ ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తెరాస సర్కారు సిద్దంగా ఉందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పురపాలికల్లో మౌలిక వస్తుల అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నట్లు పట్టణ ప్రణాళిక విభాగం ఉద్యోగులుగా ఎంపికైన 105 మందికి హైదరాబాద్లో నియామక పత్రాలు అందించిన సందర్భంగా చెప్పారు. ప్రణాళికాబద్దమైన అభివృద్దిలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులది కీలక పాత్రన్న మంత్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిజాయితీతో పనిచేయాలని సూచించారు. 1,00,000 ఉద్యోగాల కల్పన హామీలో భాగంగా ఇప్పటికే పలు శాఖల్లోని ఖాళీలు భర్తీ చేశామని, నియామకాల ప్రక్రియను పారదర్శకంగా కొనసాగించి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. చండీగఢ్ లాంటి పట్టణం తప్ప మన దేశంలో ప్లాంట్ సిటీస్ లేవు, ప్లాంట్ టౌన్స్ లేవు. మరి ఇప్పుడు మనం కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో కొత్త పద్ధతుల్లో ముందుకు పోయే క్రమంలో మన పట్టణాలను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెరుగుతున్న ఈ జనాభా, పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ఒక హైదరాబాద్ కి ఉంటే సరిపోదు. ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ లో అత్యంత కీలకమైన పాత్ర మీది. ప్రభుత్వాలు పాత ఆర్థిక విధానాలు విడనాడి కొత్త పద్ధతుల్లో ముందుకెళ్లాలని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం సూచించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సన్నాహకంగా కరీంనగర్లో జరిగిన సదస్సుకి హాజరైన ఆయన రాష్ట ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గుత్తేదారులకు లాభాలు చేకూర్చే విధానాలను విడనాడాలని పేర్కొన్నారు. స్వయం ఉపాధి మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సరళీకరణ వల్ల వచ్చిన పరిస్థితి ఏంది? ఇవాళ ఒక అక్రమమైనటువంటి రాజకీయ వ్యవస్థ. నయం డైరీ చూస్తే మనకు అర్థమవుతుంది ఎటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ప్రయాణం చేసినాము. అందులో రాజకీయ నాయకులు ఎవరో, రౌడీలు ఎవరో, పోలీసులు ఎవరో ఎరకలేనటువంటి పరిస్థితి. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రయత్నం ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా రావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయానికి, వృత్తులకు ప్రాధాన్యత పెరగాలి. విద్య, వైద్యము ప్రభుత్వ రంగాల్లో బలపడాలి. అవి ప్రజలకు ఉచితంగా దొరకాలి. ప్రతి కార్మికుడు గౌరవప్రదంగా జీవించే పరిస్థితి రావాలి. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లె సహకార సంఘం మాజీ కార్యదర్శి సూర్యనారాయణరాజు నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన దాడుల్లో సుమారు 80 కోట్ల రూపాయల మేర అక్రమాస్తులు బయటపడ్డాయి. ఏపీసీఐయు డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో జక్కరంలోని ఆయన నివాసం, కోపల్లె సహకార సంఘం, భీమవరంలోని అతని బంధువుల ఇళ్లపైన దాడులు నిర్వహించి 2.5 లక్షల నగదు, 500 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి, వివిధ స్థిరాస్తులకు సంబంధించిన విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు 80 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణం సాఫీగా సాగే దిశలో ముందడుగు పడింది. జాతీయ రహదారి 9లో భాగంగా కృష్ణా జిల్లా పరిధిలోని నందిగామ, కంచకచెర్ల వద్ద బైపాస్ రహదారుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు రాకపోకలు సాగించే వాహనాలకు ప్రస్తుతం నందిగామ, కంచకచెర్లలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2 గ్రామాల పరిధిలో 2 వరుసలు ఇరుకైన రోడ్డు కావడం, స్థానికంగా ఉండే ట్రాఫిక్తో వాహనాలు చాలా నెమ్మదిగా ముందుకెళ్తున్నాయి. ఫలితంగా ఇక్కడ బైపాస్ రహదారులు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు లేఖలు రాయడం సహా నివేదికలు కూడా ఇచ్చింది. ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల అభివృద్ది ప్రాజెక్టు 4వ దశలో భాగంగా ఈ బైపాస్లు నిర్మించనున్నారు. నందిగామ వద్ద 6.15 కిలోమీటర్లు, కంచకచెర్ల వద్ద 7.06 కిలోమీటర్ల మేర బైపాస్లు నిర్మిస్తారు. తెలంగాణ ఎంసెట్ ప్రశ్నాపత్రం ముందే బహిర్గతమైన కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ మరో దళారీని అరెస్టు చేసింది. తమిళనాడు కోయంబత్తూరులో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న రాజేష్ రాజశేఖర్ ప్రశ్నాపత్రం లీకేజీలో దళారీగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. 6 విద్యార్థులను కోల్కతా శిబిరానికి తీసుకెళ్లి 2 సెట్ల ప్రశ్నాపత్రాలను బహిర్గతం చేసి సమాధానాలను సాధన చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఫలితంగా రాజేష్ రాజశేఖర్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ ముద్రణాలయం నుంచి ప్రశ్నాపత్రం బహిర్గతం చేసిన అసలు సూత్రధారుల కోసం సీఐడీ వేట కొనసాగుతూనే ఉంది.
సంపన్న దేశాల జాబితాలో భారత్ 7వ స్థానంలో నిలిచింది. భారత్ మొత్తం $5,600 బిలియన్ సంపద కలిగి ఉందని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా $48,900 బిలియన్ సంపదతో అగ్రస్థానంలో ఉండగా చైనా $17,400 బిలియన్ తో రెండో స్థానంలోనూ, $15,100 బిలియన్ తో జపాన్ మూడో స్థానంలో నిలిచాయి. ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ 4, 5, 6 స్థానంలో నిలవగా భారత్ తర్వాత స్థానంలో కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ ఉన్నాయి. దేశంలో ఒక వ్యక్తికి సంబంధించిన సగటు నికర ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించగా ఇందులో ప్రభుత్వ నిధులను కూడా చేర్చారు. నివేదిక ప్రకారం గత 5 ఏళ్లలో చైనా వేగంగా అభివృద్ది పథంలో సాగుతోంది. భారత్, ఆస్ట్రేలియా కూడా త్వరితగతిన అభివృద్ది సాధిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. అధిక జనాభా కారణంగా భారత్ నివేదికలో చోటు దక్కించుకోగా గత 12 నెలల్లోనే కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీని వెనక్కి నెట్టి ముందు నిలిచాయని నివేదిక పేర్కొంది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయం కల్పిస్తూనే అతడు తమ దేశంలో లేడని బుకాయిస్తున్న పాకిస్తాన్ వాదన తప్పు అని ఐక్యరాజ్యసమితి తేల్చింది. దావూద్ పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నాడని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ధృవీకరించింది. పాకిస్తాన్లో దావూద్ నివాసాలకు సంబంధించి భారత్ 9 చిరునామాలు సమర్పించగా వాటిలో 6ని ధృవీకరించింది. పాక్లో దావూద్ నివాసాల చిరునామాలతో రూపొందించిన సవరణ జాబితాలో వీటిని చేర్చిన ఐరాస, కరాచీ, ఇస్లామాబాద్లో ఉన్న అతడి ఇళ్ల చిరునామాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పాకిస్తాన్లో దావూద్కు జారీ చేసిన పాస్పోర్ట్లు సహా ఇతర వివరాలను కూడా అందులో పొందుపరిచింది. బీహార్, ఉత్తరప్రదేశ్లో వరద బీభత్సం కొనసాగుతోంది. 2 రాష్ట్రాల్లో గంగా సహా మరికొన్ని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూనే ఉన్నాయి. బీహార్లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 22కు చేరగా 12 జిల్లాలకు చెందిన దాదాపు 24 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 1,55,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్లో ఇప్పటివరకు 33,000 మందిని రక్షించిన జాతీయ విపత్తు స్పందన దళం మరో 10 బృందాలను రంగంలోకి దింపింది. జల దిగ్బంధంలో ఉన్న ప్రాంతాల్లో పడవ, అంబులెన్స్ల సాయంతో వరద బాధితులను ప్రాథమిక వైద్య సేవలు అందిస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రంలో వరద బాధితుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని వివరించారు. ఉదారంగా కేంద్ర సాయం అందించాలని కోరారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తుండగా ఒడ్డునున్న శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారింది. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో నది సమీపంలోని వీధుల్లో చివరకు పురాతన భవనాల పైకప్పులపైన అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో మొత్తం విద్యార్థుల సంఖ్యను 2020 నాటికి 1,00,000కు చేర్చడమే లక్ష్యంగా ఐఐటీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. వసతి గృహాల్లో ఉండరాదనుకునే విద్యార్థులకు కూడా ఐఐటీలో ప్రవేశం కల్పించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ నేతృత్వంలోని ఐఐటీ మండలి సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఒక్కో ఐఐటీలో ఎంతమందిని అదనంగా చేర్చుకోవచ్చన్న అంశంపై ఆయా విద్యాసంస్థల అధికారులు కసరత్తు చేయనున్నారు. ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ కోర్సుల కింద అన్ని ఐఐటీల్లో కలిపి 72,000 మంది విద్యార్థులుండగా ఆ సంఖ్యను ఏడాదికి 10,000 చొప్పున పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఫలితంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల సీట్లు 4,000, పీజీ, పీహెచ్డీ సీట్లు 6,000 చొప్పున పెరిగే అవకాశం ఉంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.